హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. జూలై 2025 ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ఒక భయంకరమైన తేదీ అవుతుందా? జపాన్ అనే దేశం మొత్తం కూడా ప్రపంచ పటం నుంచి కనుమరుగు కానుందా? సునామీ వచ్చి వేల లక్షల మంది మరణిస్తారా? అంటే సుప్రసిద్ధ రచయిత్రి బాబా వంగ రాసిన ది ఫ్యూచర్ ఐసాలో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయాన్ని నింపేసింది. మరి ఆమె చెప్పిన దానిలో నిజముందా? ఎందుకు ఆమె చెబితే అంతగా నమ్మటం? ఇప్పటివరకు తను చెప్పిన విషయాలు, జరిగిన సంఘటనలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బాబా వంగ ఈ పేరు చాలా తక్కువ మందే వినే ఉంటారు. బల్గేరియాకు చెందిన ఈ బాబా వంగ చిన్న వయసులో ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయింది. తర్వాత ఆమె తన జ్ఞాన దృష్టితో అనేక భవిష్యత్తు సంఘటనలు చూడగలిగిందని నమ్ముతారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను, మానవానికి సంభవించబోయే ప్రమాదాలను గురించి బాబా వంగ చెప్పిన అనేక అంశాలు నిజమయ్యాయి కూడా. బాబా వంగ అంచనాలకు తిరుగులేదు అని ప్రపంచం కూడా నమ్ముతుంది. అయితే ఇప్పుడు మరోవైపు న్యూ బాబా వంగగా గుర్తింపు పొందిన జపాన్ మంగా కళాకారిణి రియో టాట్సుకి చేసిన జోస్యం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. రియో టాట్సుకి తన పుస్తకం ద ఫ్యూచర్ ఐసాలో చేసిన జోస్యం ప్రకారం జూలై 5న జపాన్ తీరాలను భారీ సునామీ ముంచే ప్రమాదం ఉందని చెప్పడంతో ఇప్పుడు ఆమె చెబుతున్న విషయాలే ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ యాంగా ఆర్టిస్ట్ రియో టాట్సుని జపాన్ బాబా వంగా అని పిలుస్తుంటారు. ఈ జపాన్ బాబా వంగా రాసిన కామిక్ పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలై 5, 2025న జపాన్లో సునామీ వస్తుందని అంచనా వేసింది. ఆమె రాసిన ఈ బుక్ 1995లో మొదటిసారి పబ్లిష్ అయింది. అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటనలను తన దివ్య దృష్టితో చూసినట్లు తెలిపారు. ప్రారంభంలో ఈమెకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోయినా ఆమె అంచనాలు కొన్ని నిజమవడంతో ఆమె పాపులారిటీ పొందింది. ఈ జపాన్ బాబా వంగ అంచనాల్లో 1995 కోబ్ భూకంపం, గాయకుడు ఫ్రెడ్జీ మెర్క్యూరీ మరణం, మార్చి 2011లో వచ్చిన తోహోకు భూకంపం, సునామీ ఉన్నాయి. ఇవి దాదాపు 18,000 మంది పైగా మరణాలకు కారణమయ్యాయి. ఫుకుషిమా అణు సంక్షోభానికి కూడా దారితీశాయి. రియో టాట్సుకి తన పుస్తకం 2021 అప్డేటెడ్ వర్షన్లో జూలై 2025లో ఒక విపత్కర సంఘటన రాబోతుందని అంచనా వేసింది. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతోందని, ఆ ప్రళయఘోష నుంచి 2011లో జపాన్ను అతలాకుతలం చేసిన సునామీ కంటే 3 రెట్లు పెద్దదైన రాకాసియాలలో విరుచుకుపడతాయని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చింది. అంతేకాకుండా సముద్రం మరుగుతోంది అంటూ ఆమె చేసిన వర్ణన భూగర్భంలో రగులుతున్న అగ్నిపర్వతాలకు, పెను భూకంపాలకు సంకేతమని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. జపాన్ను నిజంగా సునామీ తాకితే అది పొరుగు దేశాలైన ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియా, నిత్యం అగ్నిపర్వతాలతో సతమతమయ్యే ఉత్తర మరియానా దీవులపైన కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. జపాన్ బాబా వంగ ఈ అంచనా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొంతమంది దీనిని నిజమని భావిస్తున్నారు, మరికొందరైతే దీనిని మూఢనమ్మకమని కూడా అంటున్నారు. అయితే ఆమె గతంలో చేసిన అంచనాలు చాలా ఖచ్చితమైనవని నిరూపించబడ్డాయి. జపాన్ బాబా వంగ అంచనాలు వైరల్ అవ్వడంతో చాలామంది జపాన్ టూర్లను వాయిదా వేసుకుంటున్నారు. టూరిజం పరిశ్రమపై పెద్ద దెబ్బ పడింది. ఇక జపాన్కు విమాన బుకింగ్లు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. బోయింగ్ విమానాల్లో 15-20% మంది ఇప్పటికే టికెట్లు రద్దు చేసుకున్నారు. హాంకాంగ్, థాయిలాండ్, వియత్నాం బుకింగ్లు కూడా భారీగా పడిపోయాయి. హోటల్ బుకింగ్లు సగం వరకు తగ్గిపోయాయని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. జపాన్కు చెందిన ఓ ఎయిర్లైన్ జనరల్ మేనేజర్ హిరోకి హిటో మాట్లాడుతూ అటు 80% సీట్లు భర్తీ అవుతాయని ఊహించామని, కానీ కేవలం 40% రిజర్వేషన్లే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరి న్యూ బాబా వంగ చెప్పింది నిజమవుతుందా, లేక ఒక మూఢనమ్మకంగా మిగిలిపోతుందా? చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్.